వెల్కమ్ టు అనంత టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్ అయినటువంటి రామ్మోహన్ నమిలి గారు. Sia, I was talking about the 3 stages of life. Totally dependent on parents. ఓ 10 ఏళ్ళు వచ్చిన తర్వాత what we say interdependent or partly dependent. మేజర్ అయిన తర్వాత he is totally responsible for his actions legally from the age of 18. అది రివర్స్ చేస్తే మీకు ఏమొస్తుంది ఫిగర్? 18 రివర్స్ చేస్తే 81 లో నుంచి 18 తీసేస్తే ఏమొస్తుంది? నేను కొంచెం లెక్కల్లో వీక్. డోంట్ వరీ, తర్వాత నేర్చుకో. 63 ఏళ్ళు మనిషి మేల్ ఆర్ ఫీమేల్ మేజర్ అయినప్పటి నుంచి 63 ఏళ్లలో దే కెన్ డూ వాట్ ఎవర్ దే వాంట్, గుడ్, పాజిటివ్ అండ్ రైట్, అండ్ అచీవ్ సంథింగ్ ఇన్ 2 parts. వాళ్ళకి ఆ వ్యక్తికి, కుటుంబానికి, పరివారానికి అంటే క్లోజ్ కమ్యూనిటీకి వచ్చేది పార్ట్ 1. మొత్తం సమాజానికి, దేశానికి, ప్రపంచానికి పనికొచ్చేది రెండవది. వీళ్ళ కెపాసిటీ ప్రకారంగా దే కెన్ కాంట్రిబ్యూట్ ఇన్ దేర్ ఓన్ వే. ఓకే, దిస్ ఈజ్ ద థింగ్ ఈ 3 స్టేజ్ల్లో. రైట్. ఒక మనిషి సెల్ఫ్ అనాలిసిస్ చేయటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి సార్? రైట్. వై షుడ్ వి అనాలిసిస్ ఎందుకు చేయాలి? అనాలిసిస్ మనం తెలుగులో విశ్లేషణ అంటాము. విశ్లేషణ మనము ప్రతిదీ కూడా మిర్రర్ రిఫ్లెక్షన్ టైప్లో ఉంటుంది. అంటే వీ షుడ్ అనలైజ్ అవర్ సెల్స్ నెంబర్ 1. వీ షుడ్ ఆల్సో అనలైజ్ అవర్ కౌంటర్ పార్ట్. అంటే మనం ఎవరితో అయితేనే డీల్ చేస్తుంటామో వాళ్ళని కూడా అనలైజ్ చేయాలి. ఓకే. బిజినెస్ లాంగ్వేజ్లో వీ యూజ్ ద వర్డ్ కస్టమర్. ఇది అందరికీ తెలిసిందే కదా. మార్కెట్లో కస్టమర్ పోయి ఏదో కొనుక్కొస్తాడు. అమ్మేవాడు బయ్యరు, సెల్లరు. బయ్యర్ని వేసే కస్టమర్ అంటే హోల్సేల్ అది వదిలేసి కన్జ్యూమర్ లెవెల్లో హీఈస్ ద కస్టమర్. నేను వస్తువును కాకుండా మనతో సంబంధం ఉన్న వాళ్ళందరూ కూడా మనకి కస్టమర్లే. దిస్ ఈజ్ ద డెఫినేషన్ ఆఫ్ మై ఓన్ డెఫినేషన్ ఆఫ్ కస్టమర్. మనము మన జీవితంలో ఎంతమంది బంధువులతోని, ఫ్రెండ్స్తోని, రిలేటివ్స్తోని వీళ్ళు ఎవరైతేనో చూస్తున్నామో సుమారుగా ఎంతమందితో మనం డీల్ చేస్తుంటామో ఆన్ అన్ యావరేజ్ ఎనీ కామనర్. వీఆర్ ఆల్ టాకింగ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద కామనర్. వేరే వాళ్ళకు కూడా బెనిఫిట్ అవుతుంది, బట్ బేసికల్లీ కామనర్. ఎంతమందితో డీల్ చేస్తారు? మీకు ఎంతమంది పరిచయాలు ఉన్నాయి? ఇంక్లూడింగ్ ఫ్యామిలీ మెంబర్స్ అన్నీ కలిపి టోటల్గా హౌ మెనీ పీపుల్ యు నో? అంటే తెలవడం ఏ లెవెల్లో ఉంటే కనీసం సంవత్సరానికి ఒకసారి వాళ్ళ బర్త్డే రోజు యూ షుడ్ గ్రీట్, ఆర్ అట్లీస్ట్ సే హాయ్ వన్స్ ఇన్ 6 months, ఆర్ వన్స్ ఇన్ ఏ ఇయర్ యూ షుడ్ పర్సనల్లీ మీట్ దెమ్. ఒక 50 మెంబర్స్. ఆ లిస్ట్ ఏమైనా మీ దగ్గర ఉందా? అంటే నేను మీకు చెప్తున్న విషయాలు కూడా ఇట్ ఆల్సో మీన్స్ టు ద వ్యూయర్స్. కైండ్లీ మేక్ ఎ లిస్ట్ హౌ మెనీ ఇంటిమేట్ పీపుల్ యూ హ్యావ్, అంటే క్లోజ్ రిలేషన్స్. ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ ఇదంతా కలిపి 50. వాట్సాప్లో ఎన్ని ఫోన్ నంబర్స్ మీ దగ్గర ఉన్నాయి? మేబీ 90 or 100. అంటే మీరు కొంచెం చాలా వాట్ యు కాల్ వెరీ ఇన్ ఏ కంట్రోల్డ్ అండ్ లిమిటెడ్ వేలో ఉన్నారు. కొంతమంది దగ్గర 1000 మందికి నంబర్స్ ఉంటాయి వాట్సాప్. అందరితో అన్నిసార్లు మాట్లాడకపోవచ్చు, కానీ ఆ డేటా అవసరమే. మనం టెక్నికల్ లాంగ్వేజ్లో వీసే డేటా మైనింగ్, వీసే డేటా వేర్ హౌసింగ్. కొన్ని మేనేజ్మెంట్ పదాలు కూడా నేను మధ్యలో యూజ్ చేస్తుంటాను. బట్ అల్టిమేట్లీ దిస్ ఈజ్ ఓన్లీ అవర్ పర్సనాలిటీ డెవలప్మెంట్. మీరు ఏమంటున్నారు? అనాలిసిస్తో ఏంటి? డేటా అనాలిసిస్, ఇన్ఫర్మేషన్ అనాలిసిస్. సో వీ హ్యావ్ టు అనలైజ్ హూమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు అనలైజ్ అవర్ సెల్ఫ్. ఐ సే KYS. KYC ఉంది కదా. వాట్ ఈస్ KYC? నో యువర్ కస్టమర్. బ్యాంక్ అకౌంట్ ఉందా మీకు? సూయ ఉంది, బట్ నేను బ్యాంక్కి వెళ్ళాను. అక్కర్లా, నేను అది అడగలేదు. బ్యాంక్ అకౌంట్ ఉంది కదా. బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయాలంటే వాళ్ళు KYC చేస్తారు, డ్యూ డిలిజెన్స్ అని. అంటే యువర్ ఐడెంటిఫికేషన్, యువర్ ఫోటో ఐడెంటిఫికేషన్, అంటే ఈ ఫలానా ముఖ చిత్రం ఉన్న మంచి సియా అని అదొక ఐడెంటిఫికేషన్. రెండవది ఈ పర్టికులర్ అడ్రస్లో ఉన్న వ్యక్తి సియా అనేసి. సో విస్ ఏ నేమ్ ఐడెంటిఫికేషన్ యాజ్ వెల్ యాజ్ అడ్రస్ ఐడెంటిఫికేషన్, దట్ విస్ ఏ KYC. బట్ ఐ సే KYS, నో యువర్ సెల్ఫ్. మీ గురించి మీకు తెలుసా? అదే సెల్ఫ్ అనాలిసిస్. మీరు చెప్పండి, మీ గురించి మీకు 0 to 10 స్కేల్లో కానీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ కానీ మీ గురించి మీకు ఎంత తెలుసు? నా గురించి నాకైతే
నాకేమి ఇష్టమో కూడా నాకు తెలియదు. ఇష్టం గురించి మాట్లాడట్లా, మీ గురించి మీకు ఎంత తెలుసు, ఇష్టము అయిష్టము కోపం అన్నీ కలిపి ఓవరాల్గా మీ గురించి ఐ యామ్ సో అండ్ సో అని నేను ఒక పేజ్ తీసుకొని ఒక నోట్బుక్లో రాసుకుంటే ఎంతవరకు తెలుసు మీకు? అంటే ఈ ఎక్సర్సైజ్ మీరు ఎప్పుడైనా చేశారా? లేదు. నేను మళ్ళీ చెప్తున్నప్పుడు స్వీయాన్ని అడుగుతున్న ప్రశ్నలు కానీ సంభాషణ కానీ ఈక్వల్లీ ఈజ్ ఇంటెండెడ్ టువర్డ్స్ ద వ్యూయర్స్. యా, నా గురించి నాకు తెలిసింది ఎప్పుడు నేను పేపర్ మీద అయితే రాయలేదు. రాయకపోయినా కూడా మనస్సులో ఉంటుంది కదా, మనం 2 చోట్ల రాస్తాము, ఉంటుంది. 3 చోట్ల రాస్తాము. ఒకటి మనస్సులో, రెండవది పేపర్ మీద, మూడవది మొబైల్లో. మొబైల్ డిజిటల్ వర్షన్, పేపర్ వర్షన్, మెంటల్ వర్షన్. అంటే ఒకటి దొరక్కపోయినా టైంకి ఇంకోటన్నా అవైలబుల్ అనేసి మీరు మైండ్లో రాసుకుంటారు కదా, మీ గురించి మీకు ఎంత తెలుసు? నా గురించి నాకన్నా బాగా ఎవరికి తెలియదు కదా సార్. నా గురించి నాకు తెలుసు. ఎంత తెలుసు? 0 to 10 స్కేల్లో 8. అది 8 కరెక్టా లేదా ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. ఈరోజు నైట్కి యూ ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ద టూల్ యూ యూజ్. మీ గురించి మీకు తెలుసుకోవాలంటే వాట్ టూల్ యూ యూజ్, ఏ పరికరము, ఏ పనిముట్టు, ఏ ఉపకరణము మీరు వాడతారు. నా బిహేవియర్ మీద అది డిపెండ్ అయి ఉంటుంది. కాదమ్మండి, ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ ద టూల్. టూల్ అంటే ఒక టూల్ ఉండాలి కదా, పేపర్ మీద కానీ ఫిజికల్ టూల్ కానీ ఏదైనా ఉండాలి కదా, ఒక ఫార్మెట్ ఉండాలి కదా, ఒక ఎక్సెల్ షీట్ ఏదో ఉండాలి కదా మీలో మేము అనాలిసిస్ చేసుకోవడానికి. దేర్ ఈస్ సంథింగ్ లైక్ SWOT, స్వాట్ అనాలిసిస్ అంటాము. స్వాట్ అనాలిసిస్ పేరు విన్నారా? విన్నాను. వాట్ ఈస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ స్వాట్? SWOT analysis. SWOT, capital SWOT. Yeah. What is the full form of it? I know, sir, but I didn't remember that because you should remember. మనకు జీవితంలో ఏం చేస్తామంటే రెండు కొన్ని గుర్తుంటాయి, కొన్ని మర్చిపోతాము. SWOT analysis, you know about yourself. S means SWOT. Yeah. I didn't remember. I'll come to that. Yes. ఫర్గెట్, రిమెంబర్. Yes. మనం ఏది గుర్తుపెట్టుకోవాలో అది మర్చిపోతాము, ఏది మర్చిపోవాలో అది గుర్తుపెట్టుకుంటాము. నేను ఇందాక మీకు మిస్టేక్ ఆఫ్ ఒమిషన్ అండ్ కమిషన్ అని చెప్పాను. గుర్తుపెట్టుకోదగినవే గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోతగినవి గుర్తుపెట్టుకోకూడదు. మర్చిపోతే మేలు, గుర్తున్నవి మర్చిపోతే కీడు. సో వీ నీడ్ టు బి కేర్ఫుల్ ఆన్ దట్. Okay. స్వాట్ మీన్స్ S for strength. Strength, weakness. Strength, weakness, objectives. No, opportunity. Opportunities. T for threats. Very good. Yes. అంటే అందిస్తే అందుకున్నారు అంతవరకు ఓకే. సో SWOT, strength, weakness, opportunity and threat. First you write your strengths. Yes. After your weakness and your opportunities and your threats. Then you will be able to know about yourself. అది రాత్రి మీరు చేసి ఇది 8 కరెక్టా లేదా, ఏమైనా కిందికి జారి 6 అయిందా అని చెక్ చేసుకోండి. I have weaknesses 1 or 2. I have so many strengths. ఓకే, మన వీక్నెస్ మనం వేరే వాళ్ళకి చెప్పొచ్చా? No. చెప్పకూడదు. చెప్తే ఏమవుతుంది? వాళ్ళు మనల్ని తక్కువ చేసి చూడడం పక్కన పెట్టి ఆ వీక్నెస్ తోనే దెబ్బ కొడతాడు. Yes. I'm very, this is my real weakness. I'm very little bit sensitive. You need to tell adi cheptunna. I didn't tell. No, I didn't tell that. Because మన ఎమోషన్స్ తో ఆడుకోవడానికి ట్రై చేస్తారు చాలా మంది. మన వీక్నెస్ ఏది ఉన్నా కూడా అది క్యాప్చర్ చేసి దాంతో దెబ్బ కొట్టే అవకాశం ఉంటుంది. కానీ దట్ ఈస్ వన్ థింగ్. బట్ యూ షుడ్ నో యువర్ వీక్నెస్. ఐ నో మై వీక్నెస్. మన వీక్నెస్ మనకి తెలియకపోతే, ఎవరైనా మీరని కాదు, మీరు నేనని కాదు, మన వీక్నెస్ మనకి తెలియకపోతే అది మనకి ప్రాబ్లం. వేరే వాళ్ళకి చెప్తే అడిషనల్ ప్రాబ్లం. దిస్ ఈజ్ అబౌట్ ద వీక్నెస్. మరి మీ స్ట్రెంత్ మీకు తెలియాలా వద్దా? తెలియాలి. అదెందుకు తెలియాలి అంటే వేరే వానికి కూడా స్ట్రెంగ్స్ ఉంటాయి కాబట్టి వాని స్ట్రెంత్ కన్నా మన స్ట్రెంగ్త్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా ఈక్వల్గా ఉందా ఉన్నప్పుడే వీ కెన్ డీల్ విత్ హిమ్. అవును, వేరే వాడి స్ట్రెంగ్స్ మన స్ట్రెంగ్స్ తెలియాలి మనకి. మన వీక్నెస్ వేరే వాడికి చెప్పొద్దు, వేరే వాళ్ళ వీక్నెస్ మట్టుకు మనము వాడు చెప్పడు డైరెక్ట్గా మనం తెలుసుకోవడానికి ట్రై చేయాలి. నేను ఎప్పుడైతే వాడు అంటున్నానో ఆమె అని కూడా ఇంప్లాయిడ్ అంటే ఇట్ అక్రాస్ జెండర్స్, ఆడవాళ్ళకి మగవాళ్ళకి అందరికి కూడా ఈక్వల్లీ ఇట్ అప్లైస్. దిస్ ఈజ్ ద థింగ్. దెన్ స్ట్రెంగ్త్ వీక్నెస్ అనేది ఇంటర్నల్ టు ఏ పర్సన్, ఇన్సైడ్ ఉంటాయి అవి. ఇన్సైడ్ ఉండేవి రెండు రకాలు. ఒకటి కొన్ని క్వాలిటీస్ వీ గెట్ ఫ్రమ్ బర్త్, సహజాతములు అంటాం తెలుగులో, పుట్టుకతో వచ్చినవి. మధ్యలో పెరుగుతూ వచ్చే కొన్ని అవి అక్వైర్. ఎట్లా అక్వైర్ చేస్తాము?
పరిసరాలను బట్టి మనం ఏ వ్యక్తులతో ఉంటున్నాము. దుర్మార్గులతో ఉంటే దుర్మార్గమే వస్తుంది, మంచి వాళ్ళతో ఉంటే మంచి వస్తుంది, మంచి బుక్స్ వస్తే మంచి వస్తుంది, చెడు బుక్స్ వస్తే చెడు వస్తుంది, మంచి వింటే మంచి వస్తుంది, చెడు వింటే చెడు వస్తుంది. కాబట్టి మైండ్ యువర్ ఇన్పుట్స్, మీ సోర్స్ మీ ఇన్పుట్స్ కరెక్ట్గా చూస్ చేసుకోవాలి. మీరు మనం ఏది బయటకి ఇస్తున్నామో అది మనకు తెలిసి ఇవ్వాలి. మన ఇన్పుట్ అనేది ఎదుటి వాళ్ళకి మంచి చేసేలా ఉండాలి కానీ చెడు చేసేలా మనం ఇన్పుట్ అంటే మనం గ్రహించేది. వాట్ వీఆర్ డ్రాయింగ్ ఫ్రమ్ ద సొసైటీ ఈజ్ అవర్ ఇన్పుట్. ఓకే, మనము కూడని టైంలో కూడని చోట ఉండకూడదు, కూడని టైంలో కూడని వ్యక్తులతోని ఉండకూడదు. పీపీటీ అంటే ఏమి? పీపీటీ షార్ట్లో యూజ్ చేస్తుంటాం కదా పీపీటీ అని. ఎస్, పవర్ పాయింట్కి షార్ట్ పీపీటీ అంటాము. పీపీటీ ఉందంటే పవర్ పాయింట్ ఉంది. సరే, మనం ఎవరిని కంట్రోల్ చేయలేము, అది వేరే విషయము. కానీ ప్రమాదాలు ఉంటాయి కదా. ఏ టైంకి ఎక్కడ ఉండాలనో అక్కడ రాత్రి 9 లోపల ఇంటికి రావాలి. ఆడవాళ్ళు నైట్ 9 లోపు ఇంట్లో ఉండాలి. మగవాళ్ళు కూడా. మగవాళ్ళు వీడి మట్టుకు ఏం చేస్తాడు బయట పోయి? దేర్ ఇస్ ఏ హౌస్. కానీ మనం అది చేంజ్ చేయలేం కదా సార్. ఒకరు అలా డిసైడ్ చేసేసుకున్నారు, ఇక వాళ్ళ లైఫ్ స్టైల్ని వాళ్ళు అలా మేక్ చేసేసుకున్నారు. మనం ఒక్కళ్ళ కోసం అని చెప్పట్లా, మనం కామన్గా చెప్తున్నాము. కావలసిన వాళ్ళు తీసుకుంటారు, లేని వాళ్ళు తీసుకోరు కదా. వీఆర్ అడ్రస్సింగ్ సమ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్, వ్యూయర్స్ హూ ఆర్ సీయింగ్ దిస్ వన్. మేబీ ఇప్పుడు రికార్డ్ అయిన తర్వాత ఇప్పుడు వేలు చూస్తే ఇదే పాత రికార్డింగ్ బాగా అనిపించిన వాళ్ళు బై ద స్ప్రెడ్ ఆఫ్ మౌత్ లక్షలు చూడొచ్చు. నీకేమైనా చెప్పిన దాంట్లో బాగుంటే తీసుకో, లేకపోతే తీసుకోకు. ఎవరి కర్మకి ఎవరు బాధ్యులు. ఐ ఆమ్ నాట్ ఇంపోజింగ్ ఎనీథింగ్ ఆన్ ఎనీబడి. 9 తర్వాత ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ బయటికి వెళ్ళొద్దు. అది విశ్రాంతి సమయం. అది విశ్రాంతి సమయము. గృహములో ప్లేస్, ఇంపార్టెన్స్ ఆఫ్ ప్లేస్. ఏ ప్లేస్లో ఏ టైములో ఎవరు ఏ పర్సన్తో ఉండాలి అనేటువంటి కనీస ఇంకిత జ్ఞానము మనిషి అన్నవాడికి ఉండాలి. ఆమె క్లియర్ అమ్మా? Yes, I am clear.